హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. మిత్రులారా, దాదాపు 7 దశాబ్దాల నుంచి అనేక పునర్ముద్రణలు పొందుతూ పాఠకులను విశేషంగా ఆకర్షించిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు 7 తరాలు. దీని మాతృక అలెక్స్ హాలీ రచించినటువంటి రూట్స్, ది సాగా ఆఫ్ అమెరికన్ ఫ్యామిలీ. అలెక్స్ హాలీ నిజానికి ఒక సామాన్య రచయిత, కానీ ఈ పుస్తకం రాసిన తర్వాత అతను విశేష ప్రాచుర్యం పొందాడు. అలెక్స్ హాలీ యొక్క యథార్థ గాథ, అతని యొక్క మూలాలను వెతుక్కుంటూ 7 తరాల మూలాలను వెతుక్కుంటూ అతను వెళ్ళినటువంటి నేపథ్యమే ఈ యొక్క పుస్తకం యొక్క ఇతివృత్తాంతం అన్నమాట. అయితే ఈ పుస్తకాన్ని తెలుగులో సహవాసి ఉమామహేశ్వరరావు గారు అనువదించారు. ఇది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ముద్రించారు. ఇప్పటికే 10 ముద్రణల దాకా వీరు ప్రచురించారు. అయితే 7 తరాల పుస్తకం కథా నేపథ్యం ఏంటంటే, ఆఫ్రికాలోని గాంబియా ప్రాంతానికి చెందిన కుంటా కింటే అనే ఒక స్వేచ్ఛాజీవి అయిన 15 ఏళ్ల యువకుడు చుట్టూ ఈ కథ తిరుగుతుందన్నమాట. అడవికి వెళ్ళిన కుంటా కింటేను తెల్ల జాతీయులు అపహరించి బంధించి ఓడల్లో అమెరికాకు తరలించి పశువుల కంటే హీనంగా బంధిస్తారు. అయితే ఈ అమెరికా రేవులకు చేరుకున్నాక నల్ల జాతీయులు బట్టలు విప్పేసి వారి పళ్ళు కండరాలు చూసి పశువుల్లాగా వేలం వేసి తెల్లదొరలు కొనుగోలు చేసేవారు అనమాట. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలను, పిల్లలను వేరువేరు యజమానులకు అమ్మేసి వారిని జీవితంలో ఎప్పటికీ కలుసుకోకుండా విడదీసే క్రూరత్వం ప్రదర్శించేవారు తెల్లవారు. కుంటా కింటే తన ఆఫ్రికన్ పేరు నిలబెట్టుకోవాలని చూస్తే తెల్ల యజమాని అతన్ని కొరడాలతో రక్తం వచ్చేలా కొట్టి టోబీ అనే పేరు పెడతాడు. భాష కూడా మాతృభాష మాట్లాడనిచ్చేవారు కాదనమాట. తమ దేవుళ్ళను పూజించనిచ్చేవారు కాదు. తెల్లవారికి నచ్చినట్లే బ్రతకాలి. అమెరికాలోని పెద్ద పెద్ద పత్తి తోటలు, పొగాకు పొలాలు వృద్ధి చెందడానికి నల్లజాతుల శ్రమే కారణం. ఎండనక వాననక రెక్కల ముక్కలు చేసుకున్న వారికి దక్కేది కొరడా దెబ్బలే. అయితే ఈ పుస్తకం అమెరికా యొక్క జిలుగు వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని ఆవిష్కరింపచేసింది. ఈ పైకి కనిపించే ఆధునిక సంపన్న అమెరికా సామ్రాజ్యం కొన్ని కోట్ల మంది అమెరికన్ నల్లజాతుల రక్తం, కన్నీళ్లు మరియు శ్రమపై నిర్మితమైందనే చేదు నిజాన్ని ఈ నవల కళ్ళకు కడుతుంది. ఈ ఆఫ్రికా అడవుల్లో ప్రవేశించి ప్రశాంతంగా బ్రతికే మనుషులను కుంటే వారిని జంతువులను వేటాడినట్లు వేటాడి గొలుసులతో బంధించేవారు. చీకటి ఇరుకైన వాడగదుల్లో వందలాది మందిని కుక్కి కనీస ఆహారం, నీళ్లు ఇవ్వకుండా నెలల తరబడి ప్రయాణం చేయించటం. ఈ ప్రయాణంలో సగం మంది రోగాలతో చనిపోయి సముద్రంలో కలిసిపోయేవారు. అయితే ఈ అలెక్స్ హాలీ తన పూర్వీకుడు, తన పితరుడైనటువంటి కుంటా కింటేను వెతుక్కుంటూ ఆ తర్వాత అతని కూతురు కిజ్జి, మనవడు చికెన్ జార్జ్, ఇలా కింటే నుండి రచయిత అలెక్స్ హాలీ వరకు కూడా 7 తరాల బానిసత్వ చరిత్ర ఈ నవల అన్నమాట. రచయిత అలెక్స్ హాలీ ఆఫ్రికాలోని చీకటి ఖండాల నుండి అమెరికా వరకు దాదాపు 12 ఏళ్ల పాటు విస్తృత పరిశోధన చేసి తన ముత్తాతల 7 తరాల మూలను వెతికి పట్టుకుని ఈ పుస్తకం రాశారనమాట. అయితే ఈ పుస్తకం విడుదలయ్యాక అమెరికా సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. అమెరికా వారు నేడు అనుభవిస్తున్న సంపద వైభవం వెనుక కొన్ని తరాల నల్లజాతుల అణచివేత, శ్రమ దోపిడీ ఉందనే చారిత్రక సత్యాన్ని 7 తరాల రూట్స్ నవల అత్యంత శక్తివంతంగా నిరూపించిందనమాట. అందుకే ఈ పుస్తకం విడుదలయ్యాక అమెరికా సమాజంలో ఒక పెద్ద మేల్కొలుపు, చర్చ మొదలయ్యాయి. మిత్రులారా, జాతి వివక్ష లేదా జాత్యహంకారము, బానిసత్వం అనే ఈ చీకటి బంధాలు ఎప్పటికప్పుడు కూడా ప్రపంచ చరిత్రను పెనవేసుకుని పోయాయి. అయితే ఈ పుస్తకం ఆవిష్కరించిన ఈ యొక్క చీకటి కోణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత సమాజంలో అనేక మందిని ఆలోచింపచేసి ఒక ప్రసిద్ధ నవలగా ఈ 7 తరాలు రూట్ పుస్తకం ప్రసిద్ధికి ఎక్కింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.